మన ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు నామంలో ఈ వీడియోని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈ రోజుల్లో చాలామందికి దేవుని యొక్క భయం ఉంది కానీ దేవుని మీద ప్రేమ లేదు. ఇలా అనుకోవచ్చు, ఏంటి దేవుని మీద భయం ఉండడం కూడా తప్ప అని. కాదు. దేవుడు ఏం కోరుతున్నాడంటే మనతో సహవాసం చేయడానికి, లేకపోతే మనతో ఉండడానికి, మనతో పాటు ఒక ఫ్రెండ్షిప్గా కలిగి మనతో మన జీవితాన్ని, మన యొక్క స్థితిగతుల్ని మారుస్తూ మనల్ని ఆశీర్వదించడానికి దేవుడు ఉన్నాడు. కానీ మానవుడు ఏ విధంగా తయారైపోయాడంటే, ఇదిగో నేను ఇలా చేయకపోతే దేవుడు ఏమని అనుకుంటాడేమో, పలానా చేయకపోతే, పలానా విధంగా ఉపవాసం ఉండకపోతే, పలానా విధంగా నేను ఇలా ఉండకపోతే, అలా చేయకపోతే అని చెప్పేసి మానవుడు ఏం చేస్తున్నాడంటే ఒక భయంతో, దేవుడు అంటే ఒక భయంతో ఇక ఏదైనా ఎవరైనా చెప్పి దేవుని భయం కలిగించి నువ్వు చెయ్యాలి అన్నప్పుడు ఆ భయంతో ఏదైనా చేసేస్తున్నాడు. కానీ నిజానికి దేవునికి మనం భయపడాలి, కానీ ఆ భయము ప్రేమతో కూడిందై ఉండాలి. ఈరోజు దేవుడు మనందరితో ఒక మంచి మాట, ఒక ఆదరణకరమైన మాట ఏంటి అంటే, నీవు దేవునికి భయపడాలి. అయితే మరి దేవుడు కోపిష్టి కాదు, అలాగని చెప్పేసి దేవుడు ఎప్పుడు శిక్షించే దేవుడు కాదు. నువ్వు అలా ఉన్నావు, ఇలా ఉన్నావు, ఇలాంటి బట్టలు వేసుకున్నావు, నువ్వు ఇలాగా ఉంటున్నావు అని చెప్పి ఎప్పుడు దేవుడు నీ మీద కోపడ్డు. కానీ మనల్ని ప్రేమించే దేవుడు. ఎలాంటి ప్రేమ కలిగి ఉంటాడు అంటే, మనం ఏదైనా సరే చెడు మార్గంలో పోతున్నప్పుడు దాన్ని సరిచేయడానికి ఏదో ఒక రకంగా మనకు ఒక శ్రమ పెట్టి దాని ప్రకారంగా మళ్ళిస్తాడే తప్ప, అది మన జీవితంలో కారానికి మాత్రమే దేవుడు అలా చేస్తాడు తప్ప మరొకటి కాదు. కానీ చాలాసార్లు మానవుడు ఏమనుకుంటాడంటే, మనిషి ఈరోజు నేను ఇలా చేయాలి, ఈరోజు ఇట్లా ఉండాలని చెప్పి దానికే కట్టుబడిపోయి దేవునికి భయం కలిగి ఉంటున్నాడు, కానీ హృదయంలో దేవునికి దూరంగా ఉంటున్నాడు. కానీ దేవుడు కోరుకునేది నిజానికి దేవుని యొక్క హృదయానికి మనం దగ్గర ఉండాలి. దగ్గరగా ఉన్నప్పుడు, ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు మనలో ఉన్న చెడు, మనలో ఉన్న పాపము, మనలో ఉన్న దేవునికి అయిష్టమైన కార్యాలు తీసివేసుకోమని చెప్తూ ఉంటాడు. దాన్ని లోపడుతూ మనం ముందుకెళ్తే తప్పకుండా దేవుడు మనకి ఎలా కనపడతాడంటే, ఒక తండ్రిగా, ఒక తల్లిగా, అదేవిధంగా ఒక అన్నగా, ఒక అక్కగా, ఒక చెల్లిగా, ఒక తమ్ముడిగా దేవుడు కనపడతాడు. అనుకోవచ్చు, దేవుడు ఇట్లా రెండుగా కనపడతాడంటే అవును, దేవుడు ఎల్షద్దాయ్, సర్వశక్తిమంతుడు. ఆయన మనల్ని కలగచేసాడు. ఒక స్త్రీనిగాను ఒక పురుషునిగాను దేవుడు తయారు చేశాడు. కాబట్టి ఇద్దరి హృదయాలను ఎరిగిన దేవుడు, కాబట్టి ఇద్దరి యొక్క మనసులు తెలుసుకున్న దేవుడు, కాబట్టి ఎలాగైనా సరే మనతో సహవాసము చేయగలడు. కానీ దేవుడు సర్వాధికారి. దేవుడు ఆయన ఒక మంచి వ్యక్తి. ఆయన్ను మనము ఆరాధించాలి. ఏ విధంగా అంటే, నువ్వు ఎటువంటి పరిస్థితినైనా సరే అర్థం చేసుకోగలవు, మమ్మల్ని ప్రేమించగలవు. కాబట్టే యేసయ్య, ఇది నా యొక్క బలహీనత, నన్ను క్షమించు అన్నప్పుడు దేవుడు కోపడ్డు. కానీ దేవుడు మనల్ని మంచి మార్గంలో నడిపిస్తాడు. ఎప్పుడు దేవుడు కోపడతాడు అంటే, దేవుడు చెప్తున్నా సరే, దేవుడు మంచి మార్గంలో మనం నడిపిస్తున్నా సరే, మనము నడవకుండా మనము బాగా దేవునికి దూరం అవుతున్నప్పుడు, చెడు మార్గాలకు వెళ్తూ ఇక మనము దేవునికి ఇంకా మనము చేయి జారిపోతున్న మన క్షణంలో దేవుడు ఏం చేస్తాడంటే ఒక చిన్న క్రమశిక్షణ లాంటిది ఇస్తాడు తప్ప, దేవుడు అలాంటి సమయంలో కోపపడినట్టుగా కనపడతాడు. కానీ దేవుడు నిమిషం మాత్రమే కోపం ఉంటుంది, కానీ ఆయన చిరకాలం, ఆయన యొక్క శాశ్వత కాలము ఆయన దీర్ఘశాంతుడిగా ఉంటున్నాడు. కాబట్టి మనము ఆయన యొక్క దీర్ఘశాంతాన్ని అర్థం చేసుకొని పాపానికి అలవాటు పడి పద్దాక పాపం చేసుకుంటూ దేవుణ్ణి మనము తృణీకరించకుండా, దేవుని మనం విసిగించకుండా దేవునికి లోబడితే దేవుని భయంతో పాటు మనకి దేవుని మీద ప్రేమ కలుగుతుంది. దేవుడు కోరుకునేది ఇదే. కాబట్టి దేవుని దగ్గరకు వస్తున్న ప్రతిసారి దేవుడు మనల్ని ప్రేమించే వ్యక్తి అని అనుకుంటూ మనము ఆయన యొక్క భయభక్తులతో మనం జీవిద్దాం. ఇటువంటి కృప దేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.